2024 సెప్టెంబర్ నుండి స్క్రాప్ పాలసీ విజయవంతంగా అమలు చేస్తున్నామని శాసనమండలిలో చెప్పారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. పాలసీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6,278 వాహనాలు స్క్రాప్ చేయబడ్డాయన్నారు. పాత వాహనాల స్క్రాపింగ్ ప్రోత్సహించడానికి లేబిలిటీ మాఫీ, పన్ను రాయితీలు ఇస్తున్నామని చెప్పారు. శాసనమండలిలో స్క్రాపేజీ పాలసీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు మంత్రి. బీఆర్ఎస్ సర్కార్ గత ప్రభుత్వం 10 ఏళ్లు స్క్రాపేజీ పాలసీ ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు పొన్నం. ప్రస్తుతం రాష్ట్రంలో 3 రిజిస్టర్ వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు ఉన్నాయి అధ్యక్ష. పాత వాహనాల స్క్రాపింగ్ను ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్క్రాపింగ్ పాలసీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తీసుకొచ్చి దాన్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం 30/9/2024 తేదీ గల జీవో ఎంఎస్ నెంబర్ 28 ద్వారా వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ప్రకటించింది. పాత వాహనాల స్క్రాపింగ్ను ప్రోత్సహించడానికి రుణ బాధ్యతల మాఫీ, పన్ను రాయితీలు కూడా కల్పిస్తూ ఉంది. 6,278 వెహికల్స్ స్క్రాప్ అయితే వాళ్ళు తక్కువ బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. ఎవరైనా మీ ద్వారా ఈ స్క్రాపింగ్ పాలసీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ పొందే విధంగా కార్యక్రమం తీసుకోవాలని కోరుతా ఉన్నాను. 15 సంవత్సరాలు దాటినటువంటి ప్రభుత్వ వెహికల్స్ అన్ని స్క్రాప్ కావాల్సిందే. అందులో ఆర్టీసీ ఒక నిమిషం కూడా ఆలస్యం లేకుండా స్క్రాప్కి పంపిస్తుంది, గవర్నమెంట్ కూడా పంపిస్తుంది. కానీ ప్రభుత్వ నిబంధనలో ఉన్నటువంటి లొసుగు గ్రీన్ ట్యాక్స్ కట్టేటువంటి కారణంగా హైదరాబాద్లో కానీ రాష్ట్రం మొత్తం ఉన్న గ్రీన్ వెహికల్ ట్యాక్స్కి సంబంధించి కొంత ఎగ్జిక్యూషన్ ఇబ్బంది అవుతుంది. 10 సంవత్సరాలు స్క్రాప్ పాలసీ లేదు. స్క్రాప్ పాలసీ తెచ్చి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అంటే అవేర్నెస్ నేను గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నాను. ఇలా 15 సంవత్సరాలు పైబడ్డ వాహనాలను తీసేయండి, మనమే వాడుకుంటాను కొన్ని సందర్భాల లోపల. దాంతోపాటుగా అధ్యక్ష ఈరోజు తప్పకుండా గ్రీన్ ట్యాక్స్కి సంబంధించిన పెనాల్టీ వేస్తాను. దాదాపు 2 లక్షల వెహికల్స్కి వేసినాం. దాంతోపాటుగా ఈరోజు వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తాను. 6,200 వెహికల్స్ ఈ 1 ఇయర్ లోపల మేము స్క్రాప్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా వీలైనంత రెవెన్యూ తగ్గినప్పటికీ కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు అట్లెట్లా అన్నప్పుడు కూడా తప్పదు గ్రీన్ ట్యాక్స్ను మనం ఈ యొక్క 15 ఇయర్స్కి సంబంధించిన గవర్నమెంట్ ఉంది అని చెప్పి చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాన్ని అవేర్నెస్ చేయడంతో పాటుగా మిగతా గ్రీన్ ట్యాక్స్ పేరు మీద కూడా 71 కోట్లు 25-26కు 24-25కి 68 కోట్లు వచ్చినటువంటి అధ్యక్ష. ఈ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం లాంచ్ చేస్తాను. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, అది టీచర్లు కావచ్చు, పోలీసు కావచ్చు, గవర్నమెంట్ మొత్తం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 10 నుంచి 20% రాయితీ ఇవ్వడానికి కూడా అదనంగా వాళ్ళు ట్యాక్స్ ఎగ్జామ్షన్ రిజిస్ట్రేషన్తో పాటుగా 10% ఎగ్జామ్షన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నటువంటి సందర్భము. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాబోయే కాలంలో కొనుగోలు చేసేటువంటి ప్రతి ప్రభుత్వ వాహనం కావచ్చు, సంస్థల వాహనాలు కావచ్చు, అన్ని ఈవీలు కొనుగోలుతో పాటుగా దానికి అందుబాటులో ఉండే విధంగా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా డెవలప్మెంట్ చేసే విధంగా రెడ్కోను పూర్తిగా దానికి బాధ్యత చేస్తూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్